స్తోత్రం 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 నీకే వందనాలు స్తోత్రాలు 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 పరమనందున్న ఆసీనుడానికి స్తోత్రం 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 ఆశ్చర్యకరుడానికి స్తోత్రం స్తోత్రం జీవము కలిగిన దేవుడానికి స్తోత్రం 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 మహిమ ప్రత్యక్షత అనుగ్రహించు వాడానికి స్తోత్రం స్తోత్రం కనికర సంపన్నుడానికి స్తోత్రం 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 ఆత్మీయుడానికి వందనాలు స్తోత్రాలు 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 నీ కృపతో మమ్మల్ని నింపుచున్నవాడానికి స్తోత్రం 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 హల్లెలూయా నీకే స్తోత్రం 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 ఆశ్చర్య కార్యములు జరిగించి వాడానికి స్తోత్రం. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా నీకే స్తోత్రం స్తోత్రం హల్లెలూయా నీకే స్తోత్రం 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 కృప కలిగిన దేవుడానికి స్తోత్రం 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 ఆశ్చర్యకరుడానికి స్తోత్రం 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 ఆలోచనకర్తానికి స్తోత్రం 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 నమ్మదగిన వాడానికి స్తోత్రం 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 అయానికి ఆశ్రయదుర్గమానికి స్తోత్రం స్తోత్రం హల్లెలూయానికి వందనాలు స్తోత్రాలు 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 కనికరము చూపించు వాడానికి స్తోత్రం సర్వోన్నతమైన కాపరికి స్తోత్రం స్తోత్రం విమోచనకర్తానికి స్తోత్రం హల్లెలూయానికి స్తోత్రం స్తోత్రం మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరిచినావు మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరిచినావు నా ప్రేమ చేత కాదు నీవు నన్ను ప్రేమించి నా ప్రేమ చేత కాదు నీవు నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా కృపగలంచగా వెలుగు యోచించగా కృపగలంచగా వెలుగు యోచించగా నాగలనాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా గమ్యమే లేని ఓ బాటసారి నీతో ఉన్నాను భయం లేదన్నావు గమ్యమే లేని ఓ బాటసారి నీతో ఉన్నాను భయం లేదన్నావు నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వారసుని చేశావు వారసుని చేశావు యేసయ్యా యేసయ్యా నా
నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగమయ. కృపతలంచగా వెలుగు యోచించగా కృపతలంచగా నాగలనాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా దేవా నిన్నే కొనియాడేదను దేవా నిన్నే కొనియాడేదను దేవా నీకే దేవా నీకే దేవా నీకే నా స్తుతి పాడేదను దేవా నీకే నా స్తుతి పాడేదను దేవా నిన్నే కొనియాడేదను దేవా పాడాలా కొనియాడేదను దేవా నీకే దేవా నీకే దేవా నీకే నా స్తుతి పాడేదను దేవా నీకే నా స్తుతి పాడేదను నన్ను పుట్టించావు పెంచావు పోషిస్తున్నావు కన్నా తల్లి కన్నా మిన్నగా నన్ను లాలిస్తున్నావు నన్ను పుట్టించావు బ్రతికించావు పోషిస్తున్నావు
దేవా నిన్నే కొనియాడెదన్, దేవా నీకే, దేవా నీకే, దేవా నీకే నా స్తుతి పాడేదన్, దేవా నీకే నా స్తుతి పాడేదన్. మహోన్నతుడా నీకే స్తోత్రము, మహోన్నతుడా నీకే స్తోత్రము, మహాగణుడా, మహాగణుడా, మహాగణుడా నీకే వందనం, మహాగణుడా నీకే వందనం. నన్ను పుట్టించావు పోషిస్తున్నావు, కన్నా తల్లి కన్నా మిన్నగా నన్ను ప్రేమిస్తున్నావు. నన్ను పుట్టించావు పోషించావు కన్నా తల్లి కన్నా చిన్న ప్రాయం నుండి నన్ను రక్షిస్తున్నావు, చిన్న ప్రాయం నుండి నన్ను రక్షిస్తున్నావు. మహోన్నతుడా నీకే స్తోత్రము, మహోన్నతుడా నీకే స్తోత్రము, మహాగణుడా, మహాగణుడా నీకే వందనం, మహాగణుడా నీకే వందనం. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నీ ముఖ దర్శనం చాలయ్యా యేసయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా యేసయ్యా, 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 యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. ఇదిగోనైనా ఈ దినము నిన్ను ఆరాధించి కీర్తించి గణపరచడానికి మీరు చూపిన కృప, మీరు చూపిన ఉద్దేశం, మీరు చూపిన ఆలోచనను బట్టి మీరు లెక్కించలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మహిమనికే, ఘనతనికే, ప్రభావానికే ఆరోపిస్తూ ఈ కొద్దిపాటి ఆరాధన మీ పాదములు చెంతకు చేర్చబడును గాక. ఆమేన్. వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 73వ దావీదు కీర్తన, 73వ దావీదు కీర్తన మొదటి నుంచి 6 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. ఇశ్రాయేలీయుల ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వానిని బట్టి నేను మత్సరపడి తిని. మరణము వారికి యాతన లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగువు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారం వలె వారిని చుట్టుకొని ఉన్నది, వస్త్రముల వలె వారు బలాత్కారము ధరించుకొని ఉన్నారు. ఈ కొద్ది మాటలు దేవుడు వినికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం కూర్చుందామండి. సరే, వాక్యంలోనికి మనం నేరుగా వెళ్ళిపోదాం. తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తుకి, పరిశుద్ధాత్మ దేవునికి వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ఆయనకి తెలియజేస్తూ కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభునామం పెట్టి అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా తల్లి? ఈరోజు దేవుడు ఒక చక్కటి వాక్యాన్ని మనకి తెలియజేస్తున్నాడు. ఏమిటన్న ఆలోచన చేస్తే, ఈ లోకంలో ప్రతి దాన్ని మనం వెతుకుతాం, కానీ ప్రాముఖ్యమైన దాన్ని మనము నెతకము. హల్లెలూయా.
ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా నెతుకుతాం, కానీ దేవుడికి ఇష్టమైన దాన్ని మనము నెతకము. హల్లెలూయా. ఏంటది దేవుడికి ఇష్టమైందని ఆలోచన చేస్తే, అసలు ఈ లోకంలో నీకు ఇష్టమైంది ఏంటని ఆలోచన చేద్దాం. ముందు నీకు ఇష్టమైంది ఏమిటనంటే, ఒక వ్యక్తికి ఒక వాహనం మీద ఇష్టం ఉంటే ఆ వాహనం కోసం ఎందాకైనా వెళ్ళి దాన్ని నెతికి పట్టుకుని దాన్ని తెచ్చుకునే దాకా నిద్రపోడు. హల్లెలూయా. ఒక వ్యక్తికి ఒక ఉద్యోగంలో స్థిరపడేదాకా దాన్ని ఎగ్జామ్స్ రాసి ఆ ఎగ్జామ్లో పాస్ అయ్యి, ఎగ్జామ్లో పాస్ అవడమే కాదు, ఆ ఎగ్జామ్లో పాస్ అయిన తర్వాత ఉద్యోగము వచ్చే వరకు కూడా ఆ వ్యక్తి ఎన్నడూ కూడా వెనకంజ వెయ్యడు. హల్లెలూయా. మరి ఇక్కడున్న నీవు నేను కూడా మనం ఆలోచన చేస్తే, మనము ప్రతి దాన్ని వెతుకుతాం. ఎప్పటి వరకంటే మనం పొందుకునే వరకు ప్రతి దానిని వెతుకుతాం. ఎప్పటి వరకంటే మనము ఆ యొక్క కావలసిన దాన్ని మన చేతులకు దొరికేటంత వరకు. హల్లెలూయా. అవునా కదండి? నేను అసలు నెతకనండి, నాకు అది దక్కపోతే పోతే పోయింది అని చెప్పేసి వదిలేసి వచ్చేస్తానండి, ఓడిపోతానండి అన్నవాళ్ళు ఎంతమంది ఉంటే చేతులు ఎత్తండి. నేను ఓడిపోతానండి, పర్లేదండి. ఉద్యోగం రాలేదండి, నేను ఓడిపోయానండి వెనకొచ్చేవాళ్ళు ఎంతమంది ఉండరండి. వాళ్ళు పోరాటం చేస్తూనే ఉంటారు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే ఒకరోజు, ఈ సంవత్సరం కాకపోతే పై సంవత్సరం, పై సంవత్సరం కాకపోతే ఏదో ఒక సంవత్సరంలో దేవుడి ద్వారా నాకు ఏం జరుగుతుందంటే మేలు జరుగుతుందని ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తారు. హల్లెలూయా. మరి ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రయత్నంలో ఫెయిల్ అవుతున్నావు అనుకో, నువ్వు అనుకుంటావు ఇది నాకు ఒక గుణపాఠం అని. ప్రతి విషయంలో నువ్వు నెత్తుకుంటూ వెళ్తూ ఉంటావు, ఓడిపోవడానికి ప్రయత్నం చెయ్యవు. అసలు నువ్వు ఓటమి నువ్వు అంగీకరించవు, అది నీకు నచ్చని పద్ధతి. కానీ దేవుడు అంటున్నాడు, అన్నింటినీ వెతుకుతున్నావు ఈ లోకంలో. డబ్బుని ఎతుకుతున్నావు, ఉద్యోగాన్ని ఎతుకుతున్నావు, వ్యాపారాన్ని ఎతుకుతున్నావు, నీకు కావలసిన ప్రతి పనిని వెతుక్కుంటున్నావు. నువ్వు కావాల్సింది ఏదైతే నీ చేతికి దక్కలేదో దానికోసం పోరాటం చేసి మరి అవసరమైతే తలొగ్గి మరి, ఇంకో మాటలో చెప్పాలంటే నీ అంతటి నువ్వే తగ్గించుకుని మరి వెళ్ళి అవసరమైన కాడికి సంపాదించుకు తెచ్చుకునే స్థితిలోకి నువ్వు వెళ్తున్నావు. కానీ ఇది లోకానికి మంచిదే, అది నీకు మంచిదే. కానీ ఆత్మీయ జీవితంలో ప్రాముఖ్యమైనది యేసుక్రీస్తు నేర్పినది, యేసుక్రీస్తు పాటించినది, యేసుక్రీస్తు చెప్పింది, యేసుక్రీస్తు చేసి చూపించింది. ప్రాముఖ్యమైనది ఒకటి ఉన్నది. అదేంటనంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము. ప్రతి ఒక్కరూ బైబిల్ ఉన్న వాళ్ళు తెరిచి చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. హల్లెలూయా. ఈ లోకంలో ఇంట్లో సమాధానం ఉండదు, కానీ దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వు ఏం కావాలా? సమాధానం ఖచ్చితంగా కావాలి, సమాధాన పరచబడాలి. ఎవరితో సమాధాన పరచబడాలంటే, ఆత్మీయ స్థితిలో నువ్వు వెళుతున్నావు, అన్ని విషయాలలో, అందరి విషయాలలో, అన్ని కోణాలలో, అన్ని తలంపులలో, అన్ని మార్గాలలో, చేస్తున్న ప్రతి పనులలో నువ్వు సమాధాన పరచబడుతూ వెళ్ళాలి. హల్లెలూయా. సమాధాన పరచబడువారు ధన్యులు, వారు దేవుని చూచెదరు, లేదంటే దేవుని కుమారులు అనబడెదరు. హల్లెలూయా. దేవునికి నువ్వు కుమారుడిగా ఉండాలంటే అన్ని విషయాల్లో సమాధానంగా ఉండాలి. నువ్వు ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చినా నువ్వు దేవుని కుమారుడువు అవ్వవు. ఏముండాలి నీలో? సమాధాన పరచబడే విధానం ఉండాలి. ఇది దేవుడు అందరి ఎడల సమాధాన పరుచుకుంటూ వెళ్ళాడు, అందరి ఎడల సమాధాన పరుచుతూ వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క పరిచర్య చేస్తున్నప్పుడు, పరిచర్యలో దేవుని ద్వారా ఒక ప్రప్రథమైనటువంటి ఉద్దేశము ఒకటి ఏర్పడింది. ఏంటదనంటే, దైవికమైన శక్తిని బట్టి నువ్వు నేను ఆలోచన చేస్తే సమాధానం లేదక్కడ. ఎవరి మధ్యన? అన్నదమ్ములు మధ్యన. మరి ఈ రోజుల్లో నీవు నీ కుటుంబం కలిసి ప్రతి ఒక్కరితో సమాధాన పూర్వకంగా నువ్వు బ్రతకాలి, ప్రతి ఒక్కరితో సమాధానం ఉద్దేశంలో నువ్వు వెళ్ళాలి, ప్రతి ఒక్కరితో నువ్వు సమాధానమైన కార్యాలే చేయాలి.
సమాధానకరమైన మాటలే మాట్లాడాలి, సమాధానపూర్వకమైన ఆలోచన నువ్వు చెయ్యాలి, సమాధానపూర్వకమైన తలంపులతో నువ్వు వెళ్ళాలి తప్ప నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళ్తానంటే అది దేవుడికి ఇష్టమైన మార్గం కాదు. హల్లెలూయా. ఇంతమంది ఇక్కడున్నాం, ఎంతమంది సమాధానపరచబడుతున్నాం, ఎంతమంది సమాధానకరంగా మనం బ్రతుకుతున్నాం, ఎంతమందికి మనం సమాధానం కలిగిన జీవితాలు మన జీవితాల్లో ఉన్నాయి. చిన్నదానికి పెద్దదానికి అలుగుతాం, సణుగుతాం, గొణుగుతాం, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, నచ్చితే మాట్లాడతాం, నచ్చపోతే మానేస్తాం. నీకు నచ్చితే ఒకలాగా ఉంటావు, నచ్చపోతే మానేస్తావు. ఇది నీ జీవితంలో సమాధానం లేని పరిస్థితి. అంటే సమాధానం అంటే ఏమిటనంటే ప్రతి ఒక్కరితో దేవుని ప్రేమను కలిగి సర్దుకోవటమే. హల్లెలూయా. సర్దుబాటు లేని జీవితాలు సమాధానకరంగా ఉండవు. తనను తాను తగ్గించుకునే జీవితాలు సమాధానకరంగా ఉండవు. తనను తాను తగ్గించుకోలేని జీవితాలు సమాధానంతో ఎప్పుడూ కూడా ఉండవు. ఎందుకు ఉండవంటే వాళ్ళ జీవితాల్లో తగ్గింపు స్వభావం ఉండదు. హల్లెలూయా. 2 కొరింథీ 13:8 నేను సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచు ఉన్నాము. హల్లెలూయా. సత్యము అంటే ఏంటి? యేసయ్య. సత్యం అంటే ఎవరు? యేసయ్య. యేసయ్యకు విరోధముగా ఏమియు చేయనేరము గాని సత్యము నిమిత్తమే మేము సమస్తమును చేస్తున్నాము. ఎవరంటున్నారు ఈ మాట? అపోస్తులుడైన పౌలు గారు. ఈ అపోస్తులుడైన పౌలు గారు అంటున్నాడు, నేను సత్యమునకు విరోధముగా ఏ పని నేను చేయను, నేను సమాధానాన్ని చాటిస్తాను, సమాధానపూర్వకంగా నడుస్తాను, సమాధానముతో వెళ్తాను, సమాధాన విషయమై నేను బతుకుతాను, సమాధానములోనే నేను జీవిస్తానని యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అపోస్తులుడైన పౌలు చెప్తున్నారు. అంటే సత్యం ఏమిటి ఇక్కడనంటే సమాధాన పరచడమే, సమాధానముతో నువ్వు బ్రతకటమే, సమాధానములో నువ్వు జీవించడమే. సమాధానకరమైన జీవితాలు నీ జీవితం లేనప్పుడు సత్యానికి నువ్వు విరోధమే. సత్యం ఏం చెప్తుందంటే దేవుడు అంటున్నాడు, అందరి ఎడల నువ్వు సమాధానముగా ఉండుడి. హల్లెలూయా. 1 పేతురు పత్రిక 3:11 పర్లేదమ్మా, తడిసినా పర్లేదు, ఏం కంగారు పడకండి. 1 పేతురు పత్రిక 3:11 చదవండి. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దానిని వెంటాడవలెను. హల్లెలూయా. కీడు నుండి తొలగి సమాధానమును వెతికి దాన్ని ఏం చేయాలంట? అనుసరించి వెంటాడవలెను. హల్లెలూయా. ఈ లోకంలో ఒక ప్రేమికుడు ప్రేమికురాల్ని వెంటాడుతూ ఉంటాడు. ఎప్పటి వరకు? అయితే దేవుడు అంటున్నాడు, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. హల్లెలూయా. నీకు నచ్చిన అమ్మాయిని వెంటాడుతావు, వెతికి మరి వెంటాడుతావు. ఈ లోకంలో ఆ అమ్మాయి నీకు భార్యగా మారే వరకు వెంటాడుతావు, ఆ అమ్మాయిని వెతకి మరి వివాహము చేసుకోవడానికి పరితపిస్తావు. ఇది లోకానుసారం. ఈ వివాహమైన తర్వాత తన తల్లిదండ్రుల పక్షాన్నించో తన బంధుమిత్రుల పక్షాన్నించో చిన్నపాటి గొడవలు వస్తే ఆ గొడవలను బట్టి ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే ఎక్కడ వారికి ఏ బిస్కెట్ వెయ్యాలో ఏమేస్తాడు? అత్తగారికి వేసే బిస్కెట్ అత్తగారికి, మాంగారికి వేసే బిస్కెట్ మాంగారికి. చుట్టూ వీళ్ళెవరు మనల్ని ఇబ్బంది పెట్టబోతే చిన్న అత్తగారికి వేయవలసింది చిన్నత్తగారికి, పెద్ద అత్తగారికి వేయాల్సింది పెద్ద అత్తగారికి. ఇవి దీన్ని ఏమంటారంటే వెతకి సమాధానమును వెంటాడడం. హల్లెలూయా. వాళ్లకు ఏది నచ్చదో అది నువ్వు చేయడం కాదు, దేవుడికి ఏది నచ్చిందో అదే నువ్వు చెయ్యాలి. ఏంటదనంటే దేవుడు అంటున్నాడు, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రతి విషయంలో ప్రతి ఒక్కరితో నువ్వు ప్రతి విషయాల్లో ప్రతి మనిషితో వెంటాడి సమాధానముతో నువ్వు ఉండాలి. హల్లెలూయా.
నిన్ను శత్రువుగా ఎవడన్నా బాధిస్తూ ఉంటే ఆ శత్రువుతో కూడా నువ్వు ఎలా ఉండాలంటే సమాధానంతో వెంటాడి ఆ యొక్క శత్రువుని సైతం నీకు మిత్రుడిగా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. శత్రువుని సైతం మిత్రుడిగా నువ్వు చేసుకున్నప్పుడే సమాధానము నువ్వు వెంటాడి దేవుణ్ణి బట్టి నువ్వు బ్రతికిన వాడవవుతావు. హల్లెలూయా. అయితే దేవుడు అంటున్నాడు, సమాధానమును వెతికి వెంటాడితే నువ్వు ఎవరి కుమారుడు అవుతావంట? ఎంతమంది సమాధానాన్ని వెంటాడుతున్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది సమాధానాన్ని వెంటాడుతున్నారు? దెబ్బలాట వచ్చిందనుకో, పక్కోళ్ళతో దెబ్బలాడినా పర్లేదని చెప్పేసి గొడవ పెట్టుకున్నా సరే వెళ్ళిపోయి వాళ్ళతోనే సారీ అని చెప్పేవాళ్ళు ఎంతమంది? ఇక్కడ పంతాలు ఎక్కువ, మనకి ఏమి ఎక్కువ? దెబ్బలాట జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే మాట వచ్చింది, తప్పు ఉప్పు అయింది. ఏం చేయాలి? నువ్వు వెళ్ళి సమాధానమును వెతికి వెంటాడు. అయితే సమాధానము నువ్వు వెతకాలి. నీకు నచ్చని వారి దగ్గరికి పదే నువ్వు వెళ్ళినా వాళ్ళ దగ్గర నుంచి నీకు రెస్పాన్స్ లేకపోయినా నువ్వేం చేయాలంటే వెతకాలి. సమాధానాన్ని వెతికి వెంటాడవలెను. హల్లెలూయా. పెద్ద పులి చూసారా? పెద్ద పులి ఏం చేద్దే? దానికి భూమి మీద సర్వ హక్కులు ఉన్నాయి దానికి, నీటిలో తప్ప. ఎక్కడ? కానీ నీటి దగ్గరికి వెళ్ళక కూడా వేస్తా ఉంటది. ఎందుకు? ఎంతసేపు ఉంటావు ఎందులో నీటిలో? ఎంతసేపు ఉంటావు? చూస్తాను అంతు. ఏం చేద్దే? అవసరమైతే అక్కడ గుర్ర నిద్రపోతూ ఉంటది. ఏంటి? పెద్ద పులి. ఎందుకో తెలుసా? వెంటాడి దాన్ని వేసేయాల. హల్లెలూయా. సమాధానము కూడా నువ్వు వెంటాడి ఓడిపోకుండా నువ్వేం చేయాలంటే వెతకాలి. వెతకనిదే దొరకనిదంటే ఈ లోకంలో ఏదన్నా ఉందా? ఉన్నాయి, బోళ్ళను ఉన్నాయి. చెప్పమంటారా? సమాధానమే లేదు. హల్లెలూయా. అన్ని దొరుకుతున్నాయి కానీ ఈ సమాధానం దొరుకుతలేదు. హల్లెలూయా. మరి దేవుడు అంటున్నాడు, సమాధానాన్ని వెతుకుతున్నావా? అందరి ఎడల సమాధానంతో వెంటాడి వెతుకుతున్నావా? లేదంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతుకుతున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికితే నీ కుటుంబంలో సమాధానం రాదే. రమ్మన్నా రాదే, కోట్లు ఇచ్చినా రాదే. నువ్వు కోట్లు కాదు కదా ఆస్తులు ఇచ్చినా రాదే, ఆస్తులు కాదు కదా ఐశ్వర్యం ఇచ్చినా రాదే. నువ్వు ఏది పెట్టు, నువ్వు వెంటాడినదే సమాధానం నీ ఇంటికి రాదు. హల్లెలూయా. మోషేని యేసయ్య అంటున్నాడు, మోషే వెళ్ళు. ఎవరి దగ్గరికి? ఫరో దగ్గరికి దేవుని మాట తీసుకుని పరిగెడుతున్నాడు మోషే. వెళ్ళగానే యేసయ్యే ఆ యొక్క ఫరో మనసుని కఠినపరిస్తే వెళ్ళి సమాధానంతో మాట్లాడుతున్నాడు మోషే. ఫరో సారు, ఏం సారు? ఫరో సారు, మాకు నువ్వు పెద్ద సారు, నువ్వు కాకపోతే ఇంకెవరున్నారు సారు, నువ్వు చేయకపోతే ఇంకెవరున్నారు సారు అని సమాధానంతో మాట్లాడుతుంటే ఫరో యొక్క మనసును దేవుడు ఏం చేశాడంటే కఠినపరిచాడు. కఠినపరిచిన విధానంలోనే సమాధానాన్ని వెతకటానికి వెళ్ళిన మోషే చాలా మార్లు ఫెయిల్ అయ్యాడు. హల్లెలూయా. ఫెయిల్ అయిపోయిన తర్వాత ఆఖరిలో ఒక రోజున యేసయ్య అంటున్నాడు, నువ్వేమో వెళ్ళమంటున్నావు, నేనేమో వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాకేమో ఫరో ఎలా ఉంటున్నాడు? కఠినమైపోతున్నాడయ్యా. నేనైతే సమాధానమును వెంటాడి వెళుతూ ఉంటే ఆ ఫరో ఏం చేస్తున్నాడు? సమాధానానికి రావటం లేదంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, మోషే ఆ ఫరోను కఠినపరిచిన వాడను నేనే. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నువ్వు వెంటాడుతున్నావో లేదో నిన్ను పరీక్షించడానికి. నువ్వు సమాధానాన్ని వెంటాడుతున్నావో లేదో నిన్ను పరీక్షించడానికి యేసయ్యే ఏం చేస్తాడో తెలుసా? కఠినపరుస్తాడు. ఎవరిని? మనుషులను కఠినపరుస్తాడు, పరిస్థితులను కఠినపరుస్తాడు, స్థితిగతులను కఠినపరుస్తాడు, మీకు వారికి మధ్యన వైర్యాన్ని పెడతాడు. వీటన్నిటిలో నువ్వు జయించగలిగే సత్తా నీకుంటే నీకు సమాధానాన్ని పట్టుకొచ్చి నీ దగ్గర పెడతాడు. హల్లెలూయా. అక్కడే చూద్దాం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం.
హెబ్రీ 12:14 హెబ్రీ పత్రిక 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. హల్లెలూయా. అందరితో అన్నాడా, కొందరితో అన్నాడు దేవుడు? ఇక్కడ ఆలోచన చేద్దాం. అందరితో అన్నాడా, కొందరితో అన్నాడా? ఎలా ఉండాలంట? అందరితో సమాధానము పడుచు పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నం చెయ్యవలెను. హల్లెలూయా. నువ్వు ప్రతి ఆదివారం సన్నిధికి వచ్చినంత మాత్రం నువ్వు పరిశుద్ధత కాపాడుకున్నవాడవు కాదు. ప్రతి ఆదివారం నువ్వు వాక్యం విన్నంత మాత్రాన పరిశుద్ధత కాపాడుకున్న వ్యక్తివి కాదు. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో నువ్వు గడిపినంత మాత్రాన పరిశుద్ధత కలిగిన వ్యక్తివి నువ్వు కాదు. అయితే దేవుడు అంటున్నాడు, అందరితో సమాధానముగా నువ్వు ఉండుటమే కాదు గాని పరిశుద్ధతయు దాన్ని కలిగించడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. సమాధాన పడడానికి ప్రయత్నం చేయమంటే నేను చేయనండి. ఏంటది? నేను చేయనండి. మీరు ఏమైనా చెప్పండి కానీ, మీరు 100 చెప్పండి కానీ నేను ఇంతేనండి. నువ్వు అంతే. ఇంకా దేవుడు అంటున్నాడు, సమాధానం లేనప్పుడు, నీలో పరిశుద్ధత లేనప్పుడు నువ్వెన్ని చేసిన నీ ప్రయత్నాలు శూన్యము. హల్లెలూయా. నిన్ను శత్రువుగా ఎవరైనా భావిస్తున్నారా? వాళ్ళతో సమాధాన పడి వెళ్ళిపో. వాళ్ళ దృష్టిలో నువ్వు ఫూల్వే. ఎలా కనిపిస్తావు? వేస్ట్ ఫెలోగా కనిపిస్తావు నువ్వు. కానీ దేవుని దృష్టిలో పరిశుద్ధమైన ఫెలోగా కనిపిస్తావు. హల్లెలూయా. దేవుని దృష్టిలో పరిశుద్ధమైన ఫెలోగా కనిపించాలా? లోకంలో కనిపిస్తున్న వారిలో నువ్వు వేస్ట్ ఫెలోలా కనిపించాలంటే దేవుని దృష్టిలో నువ్వు పరిశుద్ధమైన ఫెలోలాగే కనిపించాలి. పరిశుద్ధమును నువ్వు ప్రయత్నం చేయాలి. సమాధానం ప్రతి ఒక్కరితో ఉండటానికి ప్రయత్నం చేయాలి. నీకు నచ్చిన వారితో నీ ఉండాలి, నీకు నచ్చని వారితో నీ ఉండవలెను. హల్లెలూయా. అంతకంటే ప్రాముఖ్యంగా దేవుడు అన్నాడు, అందరితో సమాధానముగా ఉండవలెను. హల్లెలూయా. నువ్వు సమాధానం కొందరితో ఉంటానంటే నువ్వు పరిశుద్ధత చూపించవు, నువ్వు వెంటాడిన వాడవు కావు. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రయత్నము చేసిన వ్యక్తివి కానే కాదు. హల్లెలూయా. యోబు గ్రంథము 22వ అధ్యాయము, యోబు గ్రంథం 22:21 త్వర చదవండి. ఆయనతో సమాధానమును సహవాసమును చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. హల్లెలూయా. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలును కలుగును. హల్లెలూయా. ఎవరి మాట చెప్తున్నారంటే యోబు గారు. ఎవరితో సహవాసం చేస్తే సమాధానం వస్తుందంట? దేవునితో సహవాసం చేస్తే నీకు సమాధానం వస్తుంది అన్నప్పుడు, మరి ఇక్కడికి వచ్చిన నీవు నేను దేవునితో సహవాసం చేస్తున్నాం. అయితే సమాధానం ఉందా? సహవాసం ఉంది కానీ ఏమి లేదు. అన్నీ ఉన్నాయి కానీ ఐందవతనం తక్కువైపోయిందంట. హల్లెలూయా. సామెత ఉంది కదండి, అన్నీ ఉన్నాయి కానీ ఐందవతనం తక్కువైపోయిందంట. అలాగా సహవాసం ఉంది కానీ నీ జీవితంలో సమాధానం లేదు. సహవాసంలో ఉన్నావు కానీ ప్రతి ఒక్కరితో సమాధాన పడే పరిస్థితిలో నువ్వు లేవు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటున్న మాటను బట్టి ఆలోచన చేస్తే, నువ్వు సమాధానముగా వెళ్ళాలంటే, నువ్వు సమాధానముగా జీవించాలంటే ముందు ఆయనతో సహవాసం చేయి. ఆయనతో సహవాసం చేసిన తర్వాత సమాధానంతో బ్రతుకుతావు. బ్రతకటం వలన ఏంటంట? నీకు మేలు కలుగును. హల్లెలూయా. ఏం మేలు చెప్పమంటారా? సమాధానం లేకుండా నువ్వు బ్రతికావు అనుకో, మనశ్శాంతి ఉండదు. సమాధానం లేకుండా నువ్వు జీవిస్తున్నావు అనుకో, నీ గుండెల్లో లేనిపోని మనేద. సమాధానం లేకుండా నువ్వు ఉన్నావు అనుకో, అన్ని వచ్చి నీ నెత్తి మీద కూర్చుంటాయి. సమాధానం లేకుండా కుటుంబంలో ఉన్నావు అనుకో, నిన్ను ఎవడు బాగు చేయలేడు. సమాధానంతో నువ్వు వెళ్ళావే అనుకో, దేవుని ద్వారా నీకు మేలు జరుగుతుంది. హల్లెలూయా.
చుట్టూ ఉన్నవారు నిన్ను పిచ్చివాడిగా చూస్తారు. ఎలా చూస్తారు? చుట్టూ ఉన్నవారు నిన్ను పిచ్చోడిగా చూస్తారు, కానీ నిన్ను నీ దేవుడు పిచ్చివాడిగా చూడడు. ఎలా చూస్తాడు తెలుసా? పైకి పెచ్చుగా లేపే, అంటే పైకి హెచ్చించే దేవుడుగా నిన్ను చూస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుళ్ళలో నువ్వు ఉన్నావంటే, సహవాసంలో నువ్వు ఉన్నావంటే, అందరితో సమాధానం కోసం నువ్వు ప్రయత్నం చెయ్యి. వాళ్ళకి మనకి ముఖమాటం అండి, ముఖమొహాలు చూసుకోలేమండి అని వాళ్ళు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. రోమపత్రిక 14వ అధ్యాయము, రోమపత్రిక 14:19 త్వర చదవండి. రోమపత్రిక 14:19. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని నిమిత్తము కలుగు చేయు వాటిని ఆసక్తితో అనుసరించుము. హల్లెలూయా. ఇక్కడ సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయు వాటిని ఆసక్తితో అనుసరింతుము అంటే వెంటాడాలి, ఫాలో అవ్వాలి. ఎవరిని ఫాలో అవ్వాలి? ఎవరిని ఫాలో అవ్వాలి? సమాధానాన్ని ఫాలో అవ్వాలి. హల్లెలూయా. ఈ లోకంలో చాలా మందిని ఫాలో అవుతారు. ఒకడు కొట్టలు చింపుకుంటాడు, ఆడిని బట్టి ఈడు చింపేసుకుంటాడు. ఒకడైతే దేవుణ్ణి ఫాలో అవటంలే. హల్లెలూయా. ఈ లోకములో నీవు నేను సమాధానమును ఆసక్తితో వెంటాడవలెను. సమాధానాన్ని ఆసక్తితో నువ్వు వెంటాడకపోతే నష్టపోయేది నువ్వే. సమాధానాన్ని ఆసక్తితో నువ్వు వెంటాడకపోతే నష్టపోయేది నువ్వే, నీ కుటుంబమే, నీ జీవితమే. కాబట్టి దైవ జనాంగమా, సమాధానాన్ని చాలా పరిపూర్ణంగా వెంటాడవలెను. సమాధానం నువ్వు వెంటాడకపోతే నష్టపోయే కార్యాలు ఎన్నో నీ కుటుంబంలో చూస్తావు. హల్లెలూయా. ఎంతమంది వెంటాడదామండి? సమాధానం వెంటాడాలి. వెంటాడదామా? నిజమేనా? ఒకవేళ నీకు నచ్చని వాళ్ళు ఎదురవుతాం కొలదే వాళ్ళు చూసి ఏమి ఎరగనట్టు ఫోన్ రాదు తీసేసి హలో ఏంటది, హలో ఉత్తిదే. సెల్ ఫోన్ తో పనే ఉండదు, పని గట్టిని తీసి ఏమి ఎరగనట్టు నెత్తుకుంటూ ఉంటావు. ఇక్కడ నువ్వు చెప్తున్నావు, కానీ ఇంటికి వెళ్ళిన దగ్గర నువ్వు అన్నీ చెయ్యవలెను. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన మాట ఆఖరిగా చూసి మనం ముగింపులోకి వెళ్ళిపోదాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం చదవండి. 13:20 చాలా ఇంపార్టెంట్. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము అగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములలో తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. హల్లెలూయా. తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు. ఏంటది? తన దృష్టికి, దేవుని యొక్క దృష్టికి అనుకూలమైనది మన యొక్క జీవితంలో జరిగించడానికి అనుకూలమైన ఉద్దేశమును మనలో నడిపించటానికి, అనుకూలమైన మార్గములను మీలో జరిగించడానికి ఆయన చిత్త ప్రకారమును మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయనకిష్టమైన మార్గములో నువ్వు సిద్ధపడుతూ ఉన్నప్పుడు, ఆయనకిష్టమైన మార్గములో ఆయన నిన్ను సిద్ధపరుస్తున్నప్పుడు అందరితో నువ్వేం చేస్తావు? అసలు యేసయ్యే సమాధానమునకు కర్త. సమాధానమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడంటే, సమాధానము అని చెప్పి సమాధానము చాటించువాడు ధన్యుడు. హల్లెలూయా. కొంతమందిని కాకేసి సమాధాన పడదామన్నా వాళ్ళలో ఏముండదు, కనీసం రెస్పాన్స్ ఉండదు. కానీ నువ్వు అక్కడికి వెళ్ళి సమాధాన పడుతున్న విధానాన్ని బట్టి చూసి దేవుడు చేసే పని ఏంటో తెలుసా? ఒకానొక దినాన్న ఫరో దగ్గరికి మోషేని పంపించినప్పుడు ఏ రీతిగా సమాధానాన్ని ఇచ్చాడో
ఏ రీతిగా మోషేకి సమాధానకరమైన వార్తను తెలియచేశాడో, కొన్నాళ్ళు నువ్వు కష్టపడినప్పుడు, కొన్నాళ్ళు నువ్వు అందరితో సమాధానంగా ఉన్నప్పుడు, కొన్నాళ్ళు అందరి ఎడల క్షేమాభివృద్ధి కొరకు పాటుపడి పరిగెట్టినప్పుడు నీ మీద ఒక మంచి అభిప్రాయం దేవుడికి వస్తుంది. ఆ అభిప్రాయాన్ని ఏమంటారంటే, నేను అందరి ఎడలను సమాధానపూర్వకమైన ఉద్దేశాలు నేను జరిగించి మీలో అది జరగాలని చెప్పిన దేవుడిగా మీరు కూడా జరిగించటానికి కృప చూపించబడాలని ప్రభువును బట్టి ప్రార్థన చేయమని ప్రభు కోరుచున్నాడు. కాబట్టి దైవ జనాంగమా, అందరితో ఉందామా, కొందరితో ఉందామా? నిజమే, నిజమా? అందరితోనూ కొందరితోనా? నేనైతే అందరితోనే ఉంటానండి. ఎందుకంటే నాకు వాక్యం తెలుసు, నాకు తెలుసండి వాక్యం. నన్ను చి అని పో అన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళబేరానికి వెళ్ళిపోతాను. ఎందుకు తెలుసా? సమాధానము కర్తయు దాన్ని కొనసాగించువాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన అనుకూలమైన చిత్త ప్రకారము ఆయన చేశాడు, నేను కూడా చెయ్యాలి. హల్లెలూయా. ఎందుకు చెయ్యాలంటే వాక్యము తెలిసిన వాడిని కాబట్టి, వాక్యము తెలిసిన వాడు కాబట్టి చేయాలి. కొంతమందికి వాక్యము తెలిసినా చేయరు. వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవాలంటే పట్టించుకోవాలి. వాళ్ళ దగ్గరికి పదే పదే నువ్వు వెళ్ళాలంటే వెళ్ళాలి. వారితో పదే పదే సమాధానంగా మాట్లాడాలంటే మాట్లాడాలి. ఎందుకనంటే సమాధానమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు యేసయ్య ఒక్కడే. హల్లెలూయా. సమాధానము సమాధానం అని దాన్ని వెంబడించు, దాన్ని వెతుకు, దానితో నడువు, దానిలో ఉండు, దాని మీద ఆధారపడు. ఖచ్చితంగా నీ కుటుంబము దీవించబడతాది. హల్లెలూయా. ప్రతి ఒక్కరితో సమాధానపూర్వకమైన మాటలు మాట్లాడాలి. సమాధానపూర్వకమైన మాటలే నీ నోట రావాలి. సమాధానకరమైన ఉద్దేశం కలిగిన ఉద్దేశాలే నీలో ఫలించాలి. బయటికి అవి ఏం చేయాలంటే రావాలి తప్ప నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు. దేవుడు ఎందుకు ఉన్నాడు? నిన్ను చూస్తాడు, సమాధాన పడుతున్న వ్యక్తిని చూస్తాడు. హల్లెలూయా. మోషేని చూశాడు, ఫరోని చూశాడు. ఫరోని కఠినము చేశాడు, మోషేని సమాధానంతో నడిపించాడు. రెండు చేసిన దేవుడు నిన్ను ఖచ్చితంగా చూస్తాడు, వెంటాడుతున్నావో లేదో. అయితే ఇక్కడికి వచ్చిన నీవు నేను సమాధానాన్ని వెంటాడుతున్నామా? సమాధానంతో ఉంటున్నామా? శక్యమైనంత మట్టుకు నీ తోటి వారితో నువ్వేం చేయాలంటే సమాధానంగా ఉండాలి. కొంతమంది ముక్కోపిలండి, కోపిస్టులు. ఒక మాటలో చెప్పాలంటే నాకు తెలిసినంత మట్టికి బొగ్గుని పాలేసి తోమితే ఎక్కడో దిక్కున కాస్త కోస్తో మెరుగుపడతాదనే ఆశ నాకు ఉంటుందేమో కానీ కొంతమందిని ఎంత తోమినా ఎలక తోలు ఎందాక తోలినా నలుపే గాని తెలుపు రాదాయే సామే. విశ్వదాభిరామ ఓరు నాయన ఎనరా సామే. హల్లెలూయా. నువ్వు ఎన్నాళ్ళు దేవుని సన్నిధికి వచ్చినా నిన్ను ఇసుకేసి తోమినా నువ్వు మారకపోయి, పాలేసి తోమినా నువ్వు మారకపోయి, సమాధానం అని మొత్తుకుని పాస్టర్ గారు చెప్పిన నువ్వు సమాధానం పడకపోయి, నేను చెప్పిన దాని దైవ జనాంగమా ప్రతి ఒక్కరితో సమాధానపూర్వకంగా వెళ్ళిపోవాలి. నా వారని కాదు, నా వారు కాదని కాదు, నాతో ఉన్నవారని కాదు, నాతో లేని వారని కాదు, ప్రతి ఒక్కరితో నువ్వు సమాధానపూర్వకమైన మాటలతో వెళ్ళాలి. హల్లెలూయా. కొంతమందికి వాక్యం బట్టి గుచ్చుకుంటున్నా ఏంటది? పాస్టర్ గారి పని ఏముంది? మైక్ ఆయన చేతిలో ఉంది. ఆయన ఏదైనా కొన్ని పనులు నిన్ను బాధను గురి చేస్తాయి, కొన్ని మాటలు నిన్ను గాయపరుస్తాయి, కొన్ని ఉద్దేశాలు నిన్ను చాలా భయంకరమైన పరిస్థితిలో అట్టడుక్కు తీసుకుపోతాయి. అప్పుడే నువ్వేం చేయాలంటే సమాధానాన్ని వెతకాలి, వెంటాడాలి. హల్లెలూయా. సమాధానం అంటే ఏంటో తెలుసా? పబ్లిక్ గా ఒప్పేసుకోవడమే సిగ్గు లేకుండా. ఏంటది? ఇమేజ్ పోద్దని అనుకున్నావు అనుకో, డ్యామేజ్ అయిపోతావు. హల్లెలూయా. ఇమేజ్ ఏమవుద్ది? ఎక్కడా
ఆత్మీయతలో డ్యామేజ్ అవుద్ది. నీ ఇమేజ్ ఎవరికి కావాలి? బోడీ ఇమేజ్. నువ్వు డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఇమేజ్ కోసం ఆలోచించకూడదు. హల్లెలూయా. ఇమేజ్ కావాలా, డ్యామేజ్ కావాలా? సమాధాన పడ్డావా, నీ ఇమేజ్ డ్యామేజ్ అవ్వదు. సమాధాన పడలేదా, నీ ఇమేజ్ ఖచ్చితంగా 100 డ్యామేజ్లు అయిపోతాయి. హల్లెలూయా. డ్యామేజ్ కావాలా, ఇమేజ్ కావాలా? కాల్డ్ బై సమాధానం అంటే పీస్ ఆఫ్ మైండ్. అంటే నీకు శాంతి సమాధానం నీకు రావాలంటే ఇమేజ్ చూడ మాకు, నువ్వు డ్యామేజ్ అయిపోతావు. కాబట్టి దైవ జనాంగమా, దేవుడు నీకు ఇస్తున్న మాటను బట్టి ప్రతి ఒక్కరితో సమాధానాన్ని వెంటాడుతూ వెళ్ళు. ఖచ్చితంగా నీ కుటుంబం ఆశీర్వదించబడతాది. సమాధానంతో ఈ కుటుంబాలన్నీ ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. బల్లారాధన తీసుకునే వాళ్ళు లైన్గా వచ్చేసి నిలబడిపోండి. పోయిన వారంలాగా బల్లారాధన తీసుకునే వాళ్ళు లైన్గా వచ్చి నిలబడిపోండి. బల్లారాధనకు వచ్చేవాళ్ళు ఎదురుకొచ్చి లైన్లో నిలబడిపోండి. ఆ మొబైల్ చూడండి. బల్లారాధనకు వచ్చేవాళ్ళు ఎదురుకొచ్చేయండి. మిగతా వాళ్ళు ఎక్కడో అక్కడ కూర్చుండిపోండి.